Garuda Express, an international courier service. వారిద్దరూ చంద్రుల ముద్దుల బిడ్డలు, భవిష్యత్ నేతలు కూడా, భావితరానికి సారథులు. ఒకరేమో ఇప్పటికే పాలనలో రాటుదేలారు, మరొకరు ఇప్పుడే పగ్గాలు అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని ఈ ఇద్దరు నేతలు శాసిస్తారా? టీడీపీ టీఆర్ఎస్ పార్టీలకు తిరుగులేని నేతలుగా నిలబడతారా? ఇద్దరిలో ఎవరికి ప్రజాదరణ ఉంది? అసలు వివరాల్లోకి వెళ్తే కేటీఆరా, నారా లోకేషా? ఎవరు వారిద్దరూ? ఇద్దరు చంద్రుల ముద్దుల బిడ్డలు, భవిష్యత్ నేతలు కూడా, భావి తరానికి సారథులు. ఒకరేమో ఇప్పటికే పాలనలో రాటు తెలిపారు, మరొకరు ఇప్పుడిప్పుడే పగ్గాలు అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని ఈ ఇద్దరు నేతలు శాసిస్తారా? టీడీపీ టీఆర్ఎస్ పార్టీలకు తిరుగులేని నేతలుగా నిలబడతారా? ఇద్దరిలో ఎవరికి ప్రజాదరణ ఉంది? అసలు వివరాల్లోకి వెళ్తే, లోకేష్ ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రి అయిన తర్వాత ఈ ఇద్దరు యువ నాయకులపై చర్చ మొదలైంది. పెద్దల సభలోకి అడుగుపెట్టిన ఈ యువనేతపైనే ఇప్పుడు అందరి చూపు నిలిచింది. ఇక కేటీఆర్ విషయానికి వస్తే, ఎమ్మెల్యేగా ఎన్నికై నేరుగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇద్దరిది ఐటీ, పంచాయతీ శాఖలే. అయితే కేటీఆర్కి ఉద్యమంలో పాల్గొన్న అనుభవంతో క్షేత్రస్థాయిలో గ్రామాల్లో మంచి క్యాడర్ ఉంది, పట్టుంది. నారా లోకేష్కి గ్రామ స్థాయిలో అంత పట్టు లేదు. కేటీఆర్ మంచి వక్త, అనర్ఘళంగా ఉపన్యాసం ఇవ్వటంలో దిట్ట. నారా లోకేష్కి అంతంత టాలెంట్ లేదు. కేటీఆర్కి సామాజిక అంశాలపై పూర్తి అవగాహన ఉంది. గ్రామంలో క్షేత్రస్థాయిలో పట్టుంది. ఆంగ్లంపై అపరిమితమైన పట్టు కూడా ఉంది. ఓటర్లను బాగా ఆకర్షించగలరు. భవిష్యత్ నేత అనే పేరును సాధించుకున్నారు. ఒక విజనరీగా నిలబడ్డారు. లోకేష్కి సీనియర్ల గైడ్ లైన్స్ చాలా అవసరం ఉంది. ఇటు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటి చేత్తో స్వీప్ చేసిన అనుభవం కేటీఆర్దైతే, అటు రాజకీయాల్లో తడబడుతున్న రికార్డు లోకేష్ది. చంద్రబాబు ఏకైక తనయుడిగా లోకేష్కి తండ్రి రాజకీయ చతురత, వ్యూహం, ఎత్తుగడలు వంట పడతాయా? అది $1000 ప్రశ్నే. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.